దర్శనం దయచేయవా యేసయ్యా, నాకు పరిశుద్ధ దేవుడు నీవే కాదా. దర్శనం దయచేయవా యేసయ్యా, నాకు పరిశుద్ధ దేవుడు నీవే కాదా. పాపలోకంలో నా వాసము, యేసు నీ తోడు నాకు బలం. పాపలోకంలో నా వాసము, యేసు నీ తోడు నాకు బలం. వీరునిగా గర్వునిగా ధనికునిగా జీవించిన నన్ను ప్రేమతోను సదా కాచిన నా దేవా. దర్శనం దయచేయవా యేసయ్యా, నాకు పరిశుద్ధ దేవుడు నీవే కాదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వప్రపంచ సృష్టికర్త, సత్య నిత్య ఏకైక దేవుడైన మన కన్న తండ్రి అనే జీవముగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము కన్న తండ్రి ప్రియ బిడలైన మన అందరి ద్వారా మనకిచ్చిన సమస్తము ద్వారా శాశ్వతముగా కలుగునుగాక. మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు అందరికి శుభమే 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 కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినము దేవాదేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చి ఉదయకాల సమయమే సత్య జీవ దేవుడవు నిత్య జీవ వచనము వినుటకు ఆశీస్సులతో దేవాదేవుడు ఆశీర్వదించినటువంటి సమయం దేవాదేవుడు మన కొరకు ఏర్పరచుకున్నందుకు, మీ కొరకు ఏర్పరచుకున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శుభ సందేశము, ఈ ఆశీర్వాద సందేశము, ఆనంద సందేశము వినున్నటువంటి ప్రతి బిడలు దీవించబడునుగాక, ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడునుగాక. తరతరాల దీవెనలతో నిండి సత్య నిత్య దేవుడైన క్రీస్తులో శాశ్వతముగా ఆనంద అభిషేకములో దేవాదేవుడు అభిషేకించి నిత్య జీవధారిలో అనుక్షణం వారిని నడిపించునుగాక. నేను ఈ దినము పాడినటువంటి పాట, దర్శనం దయచేవా యేసయ్యా, నాకు పరిశుద్ధ దేవుడవు నీవే కదా. ఈ పాప లోకములలో నేనుండగా నన్ను వెదికి వచ్చి రక్షించినటువంటి జీవముల క్రీస్తు యేసుని గురించి నేను పాడడం జరిగింది. ప్రియమైన వారలారా, పాపాంతకారములో ఉన్నటువంటి మమ్మల్ని ఈ శ్రేష్టమైనటువంటి భూమికి దేవాది దేవుడే మానవ రూపధారిగా వచ్చి ఈ పాప లోకముల నుంచి మమ్మల్ని విడిపించి పాపము లేని పరిశుద్ధ నిత్య సీయోను రాజ్యములలో ఆ నిత్య సీయోను వారసుడుగా, నిత్య దేవాది దేవుని వారసుడుగా మమ్మల్ని దేవుడు ప్రత్యేకముగా క్రీస్తు యేసునందు ఏర్పరచుకున్నాడు. ఈ శుభవార్త, ఈ శుభ సందేశం మీరు తెలియకుండా ఉండకూడదు. ఎందుకంటే పాపములో ఉన్నటువంటి ప్రతి వారికి మరణము నిశ్చయము. వారికి కష్టం, ఇబ్బంది, ఇరుకులతో నిత్య నరకములకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఏ మనిషి కూడా నిత్య నరకమునకు వెళ్ళడం సత్య జీవముగల దేవుడు, కరుణామయుడు, ప్రేమామయుడైన జీవముగల దేవునికి ఇష్టము లేదు కనుక జీవముగల దేవుని ఏకైక కుమారుడు మన జ్యేష్ఠ సహోదరుడిని మన కొరకు భూమికి పంపించి మమ్మల్ని వెదికి వచ్చి రక్షించి తన దివ్యమైన రక్తము ద్వారా తన ప్రాణము మనకు పెట్టి, మన కొరకు పెట్టి, ఆ రక్తము ద్వారా పవిత్రమైన రక్తము, అపవిత్రతను కలిగినటువంటి మనలో ఉన్న రక్తమునే తీసివేసి ఆ పవిత్ర రక్తం మనలోనే నింపాడు. యేసుక్రీస్తు రక్తం అది పవిత్ర రక్తం కనుక ఆ పవిత్రమైన రక్తములో మమ్మల్ని కడిగినప్పుడు పాపము మనలో నుంచి పరిపూర్ణముగా లేమైపోయింది. పరిశుద్ధుడుగా జీవముగల దేవుడే క్రీస్తు యేసునందు నన్ను మిమ్మల్ని మార్చారు. కనుక ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి మనము నిత్య సీయోను పరిశుద్ధ దేశములలో ఆ క్షణము నుంచి దేవాదేవుడు యేసు క్రీస్తునందు తన జీవాత్మ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పరిశుద్ధ నిత్య సీయోను రాజ్యములలో కూర్చోపెట్టారు. ఆ దేశమే మా దేశం. దానికే ఈ అంధకార సంబంధమైనటువంటి లోకముల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుతో నింపబడిన నిత్య సీయోను రాజ్యమునకు మమ్మల్ని పిలిచి ఆ రాజ్యమునకు వారసుడుగా మమ్మల్ని పరిపూర్ణముగా తీర్చిదిద్ది ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆధార్ కార్డు జీవ గ్రంథములలో మన పేరు రాశాడు. హల్లెలూయా. కనుక అత్యంత శ్రేష్టమైన జీవ గ్రంథములలో మన పేరు యేసు క్రీస్తునందు కన్న తండ్రి రాశారు. కనుక మన దేశము ఈ భూమిలో ఈ లోకములో మనం ఉన్నా కూడా మనకు పరిశుద్ధ పరలోకం నుంచే ఆ దేశం నుంచే మనకు ఆశీర్వాదాలన్నీ దీవెనలన్నీ దేవుడు పంపిస్తున్నాడు.
జీవమగల దేవుని ఆత్మలో మమ్మల్ని అత్యంత క్షేమముగా ఆశీర్వాదముగా నడిపించినటువంటి జీవమగల దేవాది దేవుడవు, ఈ శ్రేష్టమైనటువంటి శుభ సందేశము వింటున్నటువంటి మీ అందరి మీదే తన కనికరము దయాపారమైన ప్రేమ చూపించి నిత్య సియోను మహిమగల రాజ్యములలో యేసు క్రీస్తునందు చేర్చునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఈ జీవవచన సందేశం ద్వారా మీకు దీవెనలే కలుగునుగాక, మీకు పరిశుద్ధత కలుగునుగాక, మీకు ఆశీర్వాదం కలుగునుగాక, మీకు ఆనందం కలుగునుగాక. పరిశుద్ధ పరలోకములో దేవాది దేవుని తండ్రి చిత్తం ఎలాగో, తండ్రి కోరికలు ఎలాగో, అలాగే మన యందు మన తరతరాలందు ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడలు యందు మనకిచ్చిన శ్రేష్ఠ పరిశుద్ధ పరలోకపు నిత్య జీవ సన్నిధి యందు పరిచర్య యందు సదాకాలముతో నడిపించును గాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాం, దీవిస్తున్నాం. ఈ సందేశము మీకు అత్యంత దీవెనకరముగా మారును గాక. ఈ సందేశము ద్వారా మీరు దీవించబడును గాక. మీరు దీవించబడినప్పుడు ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉండినట్లయితే ఈ జీవ సందేశం, ఆశీర్వాద సందేశం అనేకులకు పంపించాలని క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరుడిగా నేను మీతో మనవి చేసుకున్నాను. ఈ ఛానల్ మీరు మొట్టమొదటిగా విని ఉండినట్లయితే, ఇది సబ్స్క్రైబ్ మీరు చేసినట్లయితే ప్రతిదినము శుభ ఆనందాశీర్వాద సందేశం మీ దగ్గరికి ఉదయమే పంపించడం జరుగుతుంది. కనుక ఈ ఛానల్ కూడా నిత్య జీవానంద ఐశ్వర్యముతో మమ్మల్ని ఆశీర్వదించిన జీవమగల దేవుని యందు ఆశీర్వదింపబడి విస్తరింపబడును గాక అని నేను ఆశీర్వదిస్తున్నాం. సమయంలో ఉదయకాల సమయమే మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అందరూ తల ఉంచండి. పరిశుద్ధురా, మహిమగల మహోన్నతురా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా నాన్న, మా కొరకు 2025 సంవత్సరాల క్రితం మీ ముఖ దర్శనము మాకు చూపించి తండ్రి డైరెక్ట్ గా పరిశుద్ధ నిత్య సియోను నుంచి మా కొరకు దిగి వచ్చిన యేసురాజా, మీలోనే మమ్మల్ని రక్షించి మా పట్ల కరుణ చూపించి దయ చూపించి మా మరణము తొలగించి నిత్య జీవం ఇచ్చిన మా కన్న తండ్రి, సమృద్ధి అయినటువంటి జీవము, సమృద్ధి అయిన ఆశీర్వాదం, సమృద్ధి అయిన ఆరోగ్యం, సమృద్ధి అయిన దీర్ఘాయుష్, సమృద్ధి అయిన ఐశ్వర్యము, సమృద్ధి అయిన ధన సంపదలు, మంచి సమృద్ధితో నింపబడిన, సమృద్ధికి మించిన సమృద్ధితో ఆనందము కలిగజేసిన మా కన్న తండ్రి, ఈ శ్రేష్ఠ ఉదయకాలము ఈ స్వరము తండ్రి ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల మీద మీ దివ్య దీవెన కురుమరించి వాళ్ళ ప్రతి అవసరతలు ఈ నామ మహిమార్థమే తీర్చిదిద్ది సమస్త దీవెనలో నడిపించుమని, శుభమే జరిగించుమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మీకు శుభమే శుభమే సుఖమే జరుగును గాక. ఆమేన్.